ఈ నెల 8 నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అలాగే ఈ నెల 27న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఇక తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర పదవీ కాలం త్వరలో ముగియనుంది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 2, బీఆర్ఎస్ పార్టీకి 1 రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉంది. 3 అభ్యర్థులు మాత్రమే బరిలో ఉంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ 4వ అభ్యర్థిని బరిలోకి దింపితే ఎన్నికలు అనివార్యం కానున్నాయి. 2.5 ఏళ్లు మాత్రమే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కడంతో మరింత కాలం రెన్యూవల్ చేయాలని వద్దిరాజు రవిచంద్ర కోరుతున్నారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, పొన్నాల లక్ష్మయ్య రేసులో ఉండగా కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రులు జి చిన్నారెడ్డి, జానారెడ్డి, వి హనుమంతరావు, రేణుకా చౌదరి, బలరాం నాయక్ పోటీకి ఆసక్తి చూపుతున్నారు.